సూచిస్తున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. బోధించటం లేదు, సూచిస్తే తెలుసుకోవాలట. బోధిస్తే తెలుసుకున్నాడంటే లాభంలా. అంటే శిష్యుడు ఏ స్థాయిలో ఉండాలి? సూచిస్తే తెలుసుకోవాలి, సత్శిష్యుడు. బోధిస్తే తెలుసుకున్నాడు, మధ్యమ శిష్యుడు. దగ్గరుండి సాధన చేయిస్తే కానీ తెలియదు, అధమ శిష్యుడు. ఇక ఇంకో మెట్టు, సూచించగానే వాడికి అయిపోయింది, నిర్ణయం కూడా అయిపోయింది, అనుభవం కూడా అయిపోయింది, సత్శిష్యుడు. బోధించిన తర్వాత మనన నిధిధ్యాసలు చేస్తే అయ్యింది, వాడు మధ్యమ శిష్యుడు. బోధించిన తర్వాత దగ్గరుండి సాధన చేయించి చెయ్యట్టుకుని తీసుకెళ్ళాలి, అధమ శిష్యుడు. ఇవి శిష్యులలో స్థాయి భేదాలు. ఇలా ఉంటారు అనేక మంది. ఎందుకని ఇలా ఉన్నారు? అందరూ ఒకలాగా ఉండొచ్చు కదా. హాయిగా చెప్పగానే ప్రతివాడికి పని అయిపోతే, వినగానే ప్రతివాడికి పని అయిపోతే ఎంత బాగుంటుందో. ఒక్కసారి వినగానే ఆహా, ముక్తోహం, శుద్ధోహం, బుద్ధోహం, నిత్యోహం, నిరవధ్యోహం, నిరాకారోహం, నిష్క్రియోహం, నిరంజనోహం అని నిర్ణయం అయితే ఇంతకంటే అదృష్టం ఏమైనా ఉందా? లేనే లేదు. ఇటువంటి జన్మ కలగాలట. మనోడు అపేక్షించవలసినటువంటి కోరిక ఇదిట. పరమేశ్వర, ఒక్కసారి నీ స్మరణ కలగగానే, ఒక్కసారి నీ దర్శనం కలగగానే నాలో ఇన్ని సల్లక్షణాలు ఒకేసారి గనక ఉదయిస్తే, అనుభవానికి వస్తే, నిర్ణయం అయితే అటువంటి జన్మ, నిర్ణయమయ్యేటటువంటి జన్మను ప్రసాదించు.